టెహ్రాన్ పై ఐడిఎఫ్ చేసినటువంటి దాడులకి ప్రతిగా ఇరాన్ కూడా కొన్ని దాడులు చేసింది. అయితే ఈ ఇజ్రాయెల్ చేసినటువంటి దాడుల్లో ఇరాన్కి చెందినటువంటి అణుశాస్త్రవేత్తలు, అలాగే ఆర్మీ చీఫ్, జనరల్స్ చాలా మంది చనిపోయారు. అంటే కీలకమైనటువంటి వ్యక్తులే చనిపోవడంతో ఇరాన్ చాలా తీవ్రమైనటువంటి నష్టంలో కూరుకుపోయింది. అయితే అణుస్థావరాలే లక్ష్యంగా చేసినటువంటి ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడులతో ఇరాన్ చాలా వరకు ఉక్కిరిబిక్కిరయింది. అయితే ఇరాన్ కూడా ప్రతిగా ఇజ్రాయెల్పై దాడి చేసింది. శనివారం రోజు కూడా ఇద్దరు ఒకరికొకరు దాడులు చేసుకున్నారు. అయితే ఇజ్రాయెల్ చేసినటువంటి దాడికి మళ్ళీ ప్రతిదాడిగా ఈ రోజు శనివారం రోజు ఇరాన్ కూడా ఇజ్రాయెల్పై మిసైల్ని అయితే విడిచిపెట్టింది. దీంతో ఇజ్రాయెల్ తన యొక్క ఐరన్ డోమ్ అయితే ప్రవేశపెట్టింది. కానీ ఈ ఐరన్ డోమ్ అయితే ఈ యొక్క మిసైల్ని ఆపలేకపోయింది. ఇవి వచ్చేసి ఇజ్రాయెల్ భూభాగంలోకి పడ్డాయి. అక్కడ ఒక మహిళ చనిపోయారు. ఆమెతో పాటు ఒక 10 మంది గాయపడ్డారు. దీన్ని ఐడిఎఫ్ కూడా ధృవీకరించింది. అయితే ఈ దాడులు ఆరంభం మాత్రమే, ఇంకా అసలు కథ ముందుందంటూ ఇజ్రాయెల్ అయితే ఇరాన్ని హెచ్చరించింది. దీంతో పాటు నిన్న జరిగినటువంటి నష్టానికి ఇరాన్ ఏ విధంగా అయినా సరే ఇజ్రాయెల్కి గట్టి దెబ్బ కొట్టాలని చూస్తుంది. మరి ఇప్పుడు ఐరన్ డ్రోమ్ గురించి ఇప్పుడు ఇజ్రాయెల్ ఏ విధంగా స్పందిస్తుందో తెలియదు, కానీ ఐరన్ డ్రోమ్ అయితే ఈ మిసైల్ని అయితే ఆపలేకపోయింది. దానివల్ల ఇరాన్ మరింత రెచ్చిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దానికి ప్రతిగా ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా తన యొక్క మొసాద్ని, అలాగే మిగతా యొక్క వ్యవస్థలన్నింటినీ కూడా ఇంకా పూర్తిగా అమెరికాతో కలిసి సంయుక్తంగా మళ్ళీ బలమైనటువంటి వ్యవస్థను నిర్మించే పనిలోనైతే పడింది.